సమంత టాలీవుడ్ కాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను ఏలేస్తోంది. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా కూడా ఉంటోంది. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాలను అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబులైజేషన్ గురించి ఆమె ప్రస్తావించింది. దీనిపై ఓ డాక్టర్ బగ్గుమన్నారు. తనకు తాను డాక్టర్లా ఫీల్ అయ్యి ఉచిత సలహాలు ఇవ్వొద్దంటూ సమంతకు చివాట్లు పెట్టాడు. సమంత చెప్పిందని ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. సెలబ్రిటీ ముసుగులో ఇలాంటి సమాచారాన్ని అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని అన్నారు. అయితే దీనిపై సమంత స్పందించింది. తనను జైల్లో పెట్టినా ఓకే అంటూ స్పందించారు. సదరు వైద్యుడికి తనకంటే ఎక్కువ తెలుసునని అంగీకరించిన సమంత తను అనుసరిస్తున్న వైద్య విధానాలను మాత్రమే సోషల్ మీడియా అకౌంట్ లో పెడుతున్నానని, డబ్బుల కోసం ఆ పని చేయడం లేదని, కేవలం అవగాహన కోసమే చేస్తున్నానని అంటున్నారు. సమాజంలో చాలా మందికి ప్రత్యామ్నాయ వైద్య విధానాల గురించి తెలియదని, ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ లాంటి ఎన్నో వైద్య విధానాలున్నాయని నిపుణులను అడిగి తను వాటి గురించి తెలుసుకున్నానని, వాటిలో కొన్నింటిని పాటించిన తర్వాతే సోషల్ మీడియాలో పెడుతున్నానని స్పష్టం చేశారు సమంత.